నోబితా, డోరేమాన్, బయట ఆరేసిన బట్టలన్నీ తీసి లోపల వేయండి త్వరగా. వాన పడుతోంది. అవును, కరెక్ట్ గా చెప్పావు. నోబితా, మామ్ మనల్ని బట్టలు లోపలికి తీసుకురమ్మన్నారు. వెళ్ళు, నువ్వు తీసుకురా. నువ్వు తీసుకురావచ్చు కదా. నువ్వు త్వరగా వెళ్ళకపోతే క్లాత్స్ అన్ని వెట్ అయిపోతాయి. ఆలోచించుకో. అయితే నేను దీన్ని యూజ్ చేయక తప్పదు. ఫ్రీజ్ లైట్, స్విచ్ ఆన్. హే, నువ్వు క్లాత్స్ తీసుకొచ్చి లోపల పెట్టావా? లేదు. అయితే డోరేమాన్, అయిపోయింది. సూపర్ గా ఉంది కదూ. క్లాత్స్ లోపలికి తాకపోతే మా అమ్మ మనల్ని తిడతారు. ఇవి వెట్టుగా లేవంటి, కానీ వాన పడుతుందా? ఇలా చూడు నోబితా, ఇది రెయిన్ డ్రాప్స్ ని సాలిడ్ గా మార్చేస్తుంది. కావాలంటే ఒకసారి నేలని చూడు. ఎలా ఉంది? వావ్, ఇదంతా వాన. ఇవి బట్టల మీద పడ్డా కూడా అవి తడవవు. అందుకే నేను బట్టలు తీయలేదు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఓహో, అదా విషయం. టీవీ షో అయిపోయిందిగా, ఇక బట్టలు లోపల పెడదాం. ఓకే. నోబితా, డోరేమాన్, భోజనానికి రండి. అలాగే మామ్. మీకు ఆ పనులు చెప్పి ఇబ్బంది పెట్టినందుకు సారీ. త్వరగా ఇద్దరు వచ్చి భోంచేయండి, సరేనా? మామ్, డాడీ కూడా ఇప్పుడు లంచ్ చేస్తూ ఉంటారంటారా? ఆయన పట్టిన చేపల్ని ఆయనే తింటూ ఉంటారు. లంచ్ కి సరిపడిన చేపలు పట్టుకొని ఉంటారు. త్వరగా క్లాత్ తెచ్చి దాన్ని శుభ్రం చెయ్యి. ఆగండి, నేను ఉన్నానుగా. నోబితా, నేను ఈ లైట్ ని యూజ్ చేస్తాను. స్విచ్ ఆన్. ఇది చాలా బాగుంది. క్రిస్పీ బిస్కెట్ లా ఉంది. బీన్ టేస్ట్ బిస్కెట్ సూపర్ గా ఉంటుంది. సరిగ్గా చెప్పావు. బీన్ సూప్ కాస్త బీన్ బిస్కెట్ అయిపోయింది. నేను లంచ్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కాసేపు బుక్ చదువుకుంటాను. డోరేమాన్, ఆ లైట్ తో స్మోక్ ను కూడా సాలిడ్ గా మార్చొచ్చా? ఖచ్చితంగా. ఇది దేనైనా సాలిడ్ చేసేస్తుంది. నీటినైనా పొగనైనా. అయితే గుర్తొచ్చింది డోరేమాన్, నేను ఈ ఫ్రీజ్ లైట్ ని షిజుకాకి చూపించి రావచ్చా? తప్పకుండా తీసుకో. ఇక్కడెక్కడ నీళ్లు గాని పొగ గాని లేదేంటి? ఈ విషయంలో నేనేం చేయలేను నోబితా. అరే, ఇదేంటి, మన స్కూల్ వెనకున్న మౌంటైన్ కి వచ్చేసాం. నోబితా, అక్కడ చూడు. అలా జరగకూడదు. నిప్పు అంటుకున్నట్టుంది. త్వరగా వెళ్ళి ఏం జరుగుతుందో చూసా. ఏయ్ పొట్టడా, కరెక్ట్ గా చెప్పు. ఇటువైపు ఎవరు రారు కదా? ఏం కంగారు పడకు, చుట్టుపక్కల ఎవరూ లేరు. నీ 0 మార్క్స్ చూసి నీ మామ్ నిన్ను తిడతారని నీకు భయమా జియాన్? నువ్వు చెప్పింది కరెక్టే సునియో. ఇవి కానీ మా మామ్ చూసారంటే నా వీపు విమానం మోతే ఎలాగైనా తప్పించుకోవాలి. అందుకే వీటిని కాల్ చేస్తున్నాను. మీ మమ్మీ చాలా స్ట్రిక్ట్ కదా. మా మమ్మీ కూడా స్ట్రిక్టే. తక్కువ మార్క్స్ వస్తే ఊరుకోరు. మన వాళ్ళని చూస్తున్నాం అని వాళ్ళకే తెలీదు. అవును, కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనం లైట్ ని యూజ్ చేద్దాం. హా? ఇక్కడేం జరుగుతుంది? స్మోక్ సాలిడ్ అయిపోయిందేంటి? ఇలా జరిగింది. దీనికి కారణం మీరిద్దరేనా? ఏంట్రా బండేనా, నీ 0 పేపర్స్ అన్ని కాల్ చేస్తున్నావా? అలా చేయకూడదు. అవును, నేను నా 0 పేపర్స్ దాచి పెడతాను కానీ ఇలా కాల్ చేయనమ్మా, తెలుసా? అందుకే ఎప్పుడు మామ్ కి దొరికిపోతావు. పానకాల్లో పొడకలా నువ్వేంటి? ఏయ్, మమ్మల్ని బయటికి లాగండి, లేదా నా చేతుల్లో అయిపోతారంతే. బయటకు వస్తే విరగదీస్తాను. స్మోక్ ఏమైంది? ఏయ్, మర్యాదగా ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్, మిమ్మల్ని వదిలిపెట్టను, అయిపోయారంతే. ఏయ్ నోబితా, త్వరగా లైట్ నాకు ఇవ్వు, త్వరగా. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. ఏయ్ నోబితా, నిన్ను వదిలిపెట్టను నోబితా. ఏయ్ డోరేమోన్, ఆగు.
ఇది క్లౌడ్స్ కూడా సాలిడ్ గా చేసేస్తుందా? అసలు నమ్మలేకపోతున్నా. నోబితా త్వరగా వెళ్దాం పద. పద. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలాగైనా వెళ్ళిపోదాం. హే డోరేమాన్, వాళ్ళు వచ్చేసారు. సరే నేను చెప్పేది విను, నా వెనకాలే రా. జాగ్రత్తగా రా నోబితా, ఎందుకంటే రివర్ మొత్తం సాలిడ్ అవ్వలేదు. ఓకే. వీళ్ళు నీటి మీద నడుస్తున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. మనం కూడా వెళ్తారా? మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. పద మన బట్టల్ని ఆరబెట్టుకుందాం. నేను వస్తానంట జియాన్. వావ్, సూపర్ గా ఉంది. ఇలాగ ఇంకోటి ఏదైనా చేద్దామా? నాకెందుకో భయం వేస్తోంది. ఎందుకు డోరేమాన్? ఇంతసేపు అయినా జియాన్ సునియో ఇంకా తిరిగి రాలేదేంటి? ఏమయ్యారు? నాకు ఇప్పుడే అనుమానం వస్తుంది. వాళ్ళ మంటలు ఏరుకున్నారేమో. పద వెంటనే వెనక్కి వెళ్దాం, లేకపోతే అడవంతా కాలిపోతుంది. అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. జియాన్! హే, జియాన్, సునియో! నోబితా త్వరగా ఆ లైట్ తో ఫైర్ ని సాలిడ్ చేయి. ఇక ఏ ప్రమాదమూ లేదు, పదండి వెళ్దాం. ఈ రెండింటి సహాయంతో ఫైర్ ని పక్కకి జరుపుదాం. నోబితా ఈ బకెట్ ని యూజ్ చేద్దాం. గుడ్ ఐడియా. ఈ ఫైర్ క్రిస్టల్స్ ని తీసుకువెళ్ళి నీళ్ళలో పడేద్దాం. త్వరగా మనం తిరిగి వెళ్ళాలి కదా. మీరు మమ్మల్ని కాపాడారు. మీరు సరైన టైంకి రాకుంటే మేము ఏమైపోయేవాళ్ళమో కదా. అవును, కరెక్ట్ గా చెప్పావు జియాన్. అందరం కలిసి అడవి కాలిపోకుండా సేవ్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకుని మాతో ఇంకెప్పుడు ఫైటింగ్ కి రాకండి, సరేనా? సారీ నబితా, ఇకపైన నువ్వు చెప్పినట్లే చేస్తాం. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేవు. చాలా మంచి పని చేశావు నోబితా. అవునవును. ఏంటి వాగుతున్నావు? మీరు మమ్మల్ని రెచ్చగొట్టబట్టే ఈ సమస్య అంతా వచ్చింది. జరిగిన దానికి మీరే కారణం. మిమ్మల్ని వదిలిపెట్టనంతే. అవును, కరెక్టే. ఫైర్ తో ఆడుకోవడం అంత సేఫ్టీ కాదని నేను చెప్తున్నాను జియాన్. అవును, అలాగే చెప్పాడు. ఏంటి టాపిక్? Come on, take it. మనం చాలా ఇబ్బంది పడ్డా కూడా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. సరిగ్గా చెప్పావు. ఈ లైట్ చాలా యూస్ఫుల్. ఓ, గుర్తొచ్చింది. ఏంటి నోబితా? మనం ఇంతవరకు ఈ లైట్ ని షిజుకాకి చూపించలేదు. తను చూస్తే ఖుషి అవుతుంది. అలాగే పద వెళ్దాం. షిజుకా, నోబితా, డోరేమోన్, ఏంటిద్దరు ఇలా వచ్చారు? నీకు ముఖ్యమైన వస్తువు చూపిద్దామని ఇలా వచ్చావు షిజుకా. ముఖ్యమైన వస్తువుని చూపించాలా? ఏంటి నోబితా? ఇదిగో ఇలా చూడు, ఇదొక లైట్. దీన్ని అంటారు ఫ్రీజ్ లైట్. ఇది చాలా విచిత్రమైనది. ఇది వాటర్ కానీ గ్యాస్ ని కానీ సాలిడ్ గా మార్చేస్తుంది. ఏంటి, ఇది సాలిడ్ గా మార్చేస్తుందా? దీన్ని ఫోకస్ చేస్తే ఏదైనా సాలిడ్ గా అయిపోతుంది. కాసేపు అయితే మామూలుగా మారిపోతుంది. కాసేపు అయ్యాక మామూలుగా మార్చేస్తుందా? ఓ, అంటే ఆ పని చేసింది నువ్వు డోరేమోనే అన్నమాట, అవునా? చెప్పండి. అవును మేమే. అవును మేమే. ఏమైంది? ఏమైంది శిశుకా? నిజం చెప్పండి, నా బాత్రూమ్ లోకి వచ్చింది మీరే కదా?